ఉన్నారు ఈరోజు పాఠాన్ని ప్రార్థనతో ప్రారంభించుకున్నాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు దేవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి అని మిమ్మలను పిలుచుటకు మమ్మలను స్త్రీలుగా ఒక చోట చేర్చినందుకు మీకు వందనాలు తండ్రి. దేవా, స్త్రీలుగా మా ఆత్మీయ జీవితాలను దేవా విశ్వాసముతో ఉత్తేజన పరుచుకున్నటకు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు మీరిచ్చినటువంటి వాక్యాన్ని మేము జాగ్రత్తగా వినుటకు మాకు శక్తిని ప్రసాదించు ప్రభువా. ఈ సమయం ముందు మీ పిల్లలైన వారికి నేను మీ వాక్యాన్ని చెప్పుకోవచ్చుండగా నాకు కావలసినటువంటి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించండి. మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పగలుగుటకు నాకు కృపను దయచేయండి. మీరే నాకు తోడుగా ఉండి నన్ను నడిపించండి. అలాగే నా తండ్రి, మీ పిల్లలైన వారు విన్నటువంటి ప్రతి వాక్యాన్ని మనసులో ఉంచుకొని దాని ప్రకారంగా తమ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల చూపిస్తూ మీ మహిమార్గమై జీవించే భాగ్యాన్ని వారికిను నాకును అనుగ్రహించండి. అలాగే నా తండ్రి, ఇలాంటి మహాజ్ఞానానికి వారసులుగా చేసినటువంటి మా ఆత్మీయ తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, తండ్రికి కావాల్సినటువంటి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. దేవా, అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మీరు ఎరిగిన వారై ఉన్నారు. వైద్యులకు ఘన వైద్యుడు నువ్వు దేవా. వైద్యుడు చేయని మేలును నువ్వు చేసిన వాడవై ఉన్నావు నా తండ్రి. వారికి తిరిగి కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను దయచేయండి. దేవా, ఈ సమయం అందరూ కూడి వచ్చిన మీ ప్రియమైన పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా తండ్రి, స్త్రీలుగా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి అధ్యక్షురాలని, ఉపాధ్యక్షురాలని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీ జ్ఞానము చేత మా కుటుంబాలను కట్టుకొని దేవా మీ సంకల్పాన్ని నెరవేరుస్తూ మీరున్నటువంటి చోటికి మేము చేరులాగున కృపను దయచేయండి. ఈ చిన్న ప్రార్థనను మా ప్రభువు, మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మిక్కిలుగా అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు అందరు భోజనం చేసి వచ్చారా? వాళ్ళ క్యారేజ్ తెచ్చుకున్నారు కదా. అందరూ ఒకే రకమైనటువంటి భోజనాలు తెచ్చుకున్నారా? లేదు కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కూరలు, ఒక్కొక్క రకమైనటువంటి వంట చేసుకొని వచ్చారు. మరి ఈ ప్రకృతిలో దేవుడు ఎన్ని రకాల రుచులను పెట్టాడో మనందరికీ తెలుసు కదా. ఎన్ని రకాలు పెట్టారు? మనం లెక్కలేనన్ని. తీపిలో ఎన్నో రకాలు ఉన్నాయి, చేదులో ఎన్నో రకాలు ఉన్నాయి, ఉప్పులో ఎన్నో రకాలు ఉన్నాయి, పులుపులో ఎన్నో రకాలు ఉన్నాయి, ఇంకా తీపిలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఎందుకు ఇన్ని రకాల రుచులతో దేవుడు ప్రకృతిలో ఎన్నో కాయగూరలను పెట్టాడు, ఎన్నో మాంసాహారాన్ని పెట్టాడు, ఎన్నో రకాలుగా ఆహార పదార్థాలని దేవుడు మనకు పెట్టాడు. దేనికోసం పెట్టాడండి? దేనికోసం పెట్టాడు? కొందరికి కొన్ని ఇష్టమైతే మరికొందరికి మరికొన్ని ఇష్టమవుతుంది కదా. ఒకరు తిన్నది ఇంకొకరికి ఇష్టం అవ్వకపోవచ్చు. ఇలాగా దేవుడు ప్రకృతిలో ఎన్నో రకాల రుచులతో దేవుడు ప్రకృతిని నింపాడు. ఇవన్నీ ఎవరి కోసము? దేవుని పిల్లలైనటువంటి మన కోసమే దేవుడు పెట్టాడు. మరి ఇలా పెట్టినప్పుడు దేవుడు కేవలం మనం తిని ఆయనను స్మరించాలని ఒకవైపు దేవుని ఉద్దేశం అయితే, ఇంకొక వైపు దేవుడు మన ఆరోగ్య పరంగా కూడా దేవుడు ఆలోచించాడండి. దేవుడు ఆరోగ్యపరంగా, మన దైహిక ఆరోగ్య పరంగా, అలాగే మానసిక ఆరోగ్య పరంగా దేవుడు ఆలోచించి దేవుడు ఏం చేశాడు? ఎన్నో రకాల రుచులతో కూడినటువంటి ఆహార పదార్థాలని ప్రకృతిలో దేవుడు పెట్టాడు కదండి. మనకు ఎక్కువగా ఏది తింటామండి? ఏది భుజిస్తాం? కారం కదండి. నాన్ వెజ్, కొందరు నాన్ వెజ్ భుజిస్తారు. నాన్ వెజ్ అన్నది స్పైసీగా ఉంటుంది కదా, ఉప్పగా స్పైసీగా ఉంటుంది. అలాగని రోజు చికెన్ నాన్ వెజ్ తిన్నాం అనుకోండి, ఏమవుతుందండి? రోగగ్రస్తులు అయిపోతాం. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏం చేశాడు దేవుడు? ఎన్నో
మళ్ళా కాయగూరలు పెట్టాడు, ఆకుకూరల్ని పెట్టాడు. మరి ఇంకా కొంతమందికి తీపి అంటే చాలా ఇష్టం. ఏంటండి? తీపి అంటే చాలా ఇష్టము. ఆ తీపి చాలా ఇష్టమని కంటిన్యూగా తీపి తిన్నామనుకోండి, ఏమవుతుంది? షుగర్ వచ్చేస్తుంది. షుగర్ ఎలా వచ్చేస్తుంది? ఆ తీయదనం దాని వలన విడుదల అయ్యేటువంటి గ్లూకోజ్ రక్తంలో పేరుకుపోతుందండి. రక్తంలో పేరుకుపోయి ఏమవుతుంది? లోపల ఉన్నటువంటి మానవ శరీరంలో ఉన్నటువంటి ఎన్నో అవయవాలను దెబ్బతీస్తుంది, అనారోగ్యపరుస్తుంది. ఆ లోపల ఉన్నటువంటి మానవ దేహంలో ఉన్నటువంటి ఎన్నో అవయవాలను ఏం చేస్తుంది? అనారోగ్య పరుస్తుందండి. ఇలాగా షుగర్ వచ్చింది, మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎందుకో ఒంట్లో అలాగా నీరసంగా ఉంది, మత్తుగా ఉంది, పనిని యాక్టివిటీగా అంటే చురుకుగా చేసుకోలేకపోతున్నామని మనం వెళ్ళామనుకోండి హాస్పిటల్కి. ఏమంటాడు? అన్ని బ్లడ్ టెస్ట్ అన్ని చేసి, మీకు షుగర్ ఉందమ్మా, మీరు తీపి తగ్గించండి, రైస్ తగ్గించండి, కొద్దిగా రాగి, ఈ మిల్లెట్స్ ఇంకా చెప్తారు కదండి, కాయగూరలు తినండి, సలాడ్స్ తినండి, ఇలాంటి వాటిని చెప్తారు. అప్పుడు చెప్పినప్పుడు మనం వినకుండా ఒకవేళ తీసుకున్నామే అనుకోండి, మన ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందండి? చాలా దారుణంగా తయారవుతుంది. అలాగని మనం పూర్తిగా తీపి తినకుండా ఉట్టి వాళ్ళు చెప్పినట్టుగానే డయట్ ని ఫాలో అవుతే ఏమవుతుంది? పూర్తిగా మామూలుగా కంట్రోల్కి వచ్చి ఇంకా కంట్రోల్ తప్ప ఏమైపోతుంది? ఫుల్ నీళ్ళు అయిపోతుందండి. అలా నీళ్ళు అయిపోయినా అంటే షుగర్ డౌన్ అయినా మనిషి దేహానికి ప్రమాదమే, ప్రాణానికి ప్రమాదమే. ఇలాగ దేవుడు ఏం చేశాడు? ప్రకృతిలో ఎన్నో రుచులను మనిషి కోసం, మనిషి యొక్క ఆరోగ్యం కోసం బ్యాలెన్స్ చేయడానికి దేవుడు పెట్టాడు. మరి ఇవన్నీ భుజిస్తున్నటువంటి మనుషులు ఏం చేస్తున్నారండి? మనిషి బ్రతకడానికి తినాలి కానీ ఏం చేస్తున్నాడు? ఈరోజు తినటానికే మనుషులు బ్రతుకుతున్నారు. అవును కదా? దేవుడేమో సహజ సిద్ధంగా ఏం చేశాడు? ప్రకృతిలో ఉన్న వాటిని తీసుకొని తినండి అని ఆ రోజు ఆదాము అవ్వ గారికి ఇస్తే ఏం చేశారండి? వద్దు అన్న పండుని తినేసి కోరిని వంట చేసుకున్న పని తెచ్చుకున్నారు, పాపం చేశారు, ఆజ్ఞని అతిక్రమించారు. అది కాలక్రమేణంగా ఎలా వచ్చింది? ఒకప్పుడు కుండలో వంట చేసేవారు కదండి, ఏ మసాలాలు ఉండేవి కావు, ఎంత హడావుడిగా ఉండేది కాదు, సింపుల్ గా చేసుకుని సింపుల్ గా భోజనం చేసేవారు, చక్కగా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు మనుషులలో జ్ఞానం అధికమైంది. ఎలాంటి జ్ఞానం? లోక జ్ఞానం. నేను కొత్తదనాన్ని కనిపెట్టాలి, కొత్త రుచులను కనిపెట్టాలి అని ఎన్నో రకాలుగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్ అంటే ప్రయోగాలు చేస్తున్నారు, కొత్త వంటకాలను చేస్తున్నారు. మరి ఆ కొత్త వంటకాలను చేసినప్పుడు కొత్త రుచులు ఉంటాయి కదండి, కొత్త వాసనలు ఉంటాయి. దానికి ఏం చేశారు? ఈ రోజు మనుషులు అడిక్ట్ అయిపోయారండి, దానికి చాలా లోనైపోయారు. అది లేకుంటే మేము ఉండలేము అన్న స్థాయికి దిగజారిపోయారండి. దీనివల్ల మనిషి యొక్క ఆయుష్ ఏమైపోతుంది? క్రమేణంగా తగ్గిపోతుంది. మనిషి యొక్క ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది. అప్పుడు దేవుడు అనుకున్నటువంటి సంకల్పాన్ని ఏమండి, దేవుడు అనుకున్నటువంటి ఆయుష్ కాలాన్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు అనుకున్నటువంటి సంకల్పాన్ని, దేవుడు ఇచ్చినటువంటి పనిని మనం పూర్తి చేయగలమా? చేయలేం కదండి, చేయలేం. మరి ఇలాగా ఉన్నప్పుడు ఆనాడు దేవుడు, ఈ రోజేమో మనకు సత్యవాక్యం మన చేతిలో వచ్చింది, ఆ వాక్యాన్ని మనం వింటున్నాము, వినే వరకు మనం ఉంటున్నాము. దాన్ని ఎంతవరకు పాటిస్తున్నామో లేదో అన్నది ఈ రోజు పాఠం ద్వారా మనము తెలుసుకున్నాం ప్రియులారా. మొట్టమొదటిగా ఆనాడు దేవుడు ఎవరిని తన పిల్లలుగా ఎక్కువగా ప్రేమించారు? ఇశ్రాయేలీయులని చాలా ఎక్కువగా ప్రేమించారు. నా పిల్లలు అని ప్రేమించారండి. మరి ఇలాగ ప్రేమించిన వారికి దేవుడు అన్ని తినమని ఏమన్నా ఇచ్చాడా ఫ్రీగా? లేకుంటే అప్పుడప్పుడు మీరు ఒక నిబంధనను మీరు పాటించాలని తినే వాటిలలో దేవుడు ఒక క్రమశిక్షణని పెట్టాడండి, క్రమశిక్షణని పెట్టాడు. అది ఏంటో మనం చూడగలిగితే నిర్గమకాండము
12వ అధ్యాయం తీయండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 8వ వచనము. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? చేదు కూరలను తినమంటున్నాడు. ఈ మాటని ఎవరి కోసం రాయించారు? ఇశ్రాయేలు కోసం రాయించాడు. దేనికోసం రాయించాడు చెప్పగలరా? దేనికోసం రాయించాడు? పస్కా పండుగ. పస్కా పండుగ రోజున వీరు జ్ఞాపకం చేసుకోవాలి. పస్కా పండుగ అంటే ఏంటి? పులియని రొట్టెల పండుగ. అదే ఏంటి? దేనికోసం వీళ్ళని ఆచరించమన్నాడు దేవుడు? ఐగుప్తులో 430 సంవత్సరాలు ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారండి. మరి వాళ్ళు చేస్తున్నటువంటి పని ఎలాంటి పని చేశారు? చాలా కఠినమైన పనిని చేశారు. మట్టిని మోసారు, ఇటుకలను చేశారు, పొలంలో పని చేశారు. అంటే రెస్ట్లెస్. ఎంత అంటే మనం ఎవరినైనా జీతానికి పెట్టుకుంటే వారికి ఏదో జీతం ఇస్తున్నాము, శాలరీ ఇస్తున్నామని వారిని బాగా పని చెప్పేస్తామండి. 24 hours నువ్వు పని చేయాలని చెప్తామా? చెప్పం కదా. ఎందుకు? వారు తీసుకున్నటువంటి శాలరీకి ఏ పని అయితే చేయగలరో, ఎంత చేయించాలో అంతే చేయిస్తాము. అయితే ఇక్కడ ఐగుప్తీయుల దగ్గర ఉన్నటువంటి ఇశ్రాయేలును వీళ్ళు ఏం చేశారు? చాలా బానిసలుగా చూసారండి. చాలా కఠినమైనటువంటి బరువైన పనులను వీరి చేత చేయించుకున్నారండి. మరి ఇది చేసినప్పుడు వాళ్ళు అలస్తుందా? వాళ్ళు అలుస్తుంది. మరి దీనికి మళ్ళీ వాళ్ళకి ఏముంటది? శిక్ష ఉంటుందండి. సరిగ్గా పని చేయకపోతే శిక్ష విధించేవారు ఐగుప్తీయులు. మరి అలాంటి సమయంలో దేవునికి మొరపెట్టగా ఏం చేశారు? దేవుడు ప్రవక్త అయినటువంటి మోషే గారి ద్వారా వారిని విడిపించారు. మరి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలులను విడిపించినప్పుడు మరి ఇశ్రాయేలులకు బాధలనేవి, వారు పడినటువంటి శ్రమలనేవి పోయాయా లేదా? పోయాయి. మరి అలా విడిపించింది ఎవరు? ప్రవక్త అయినటువంటి మోషే. మరి ప్రవక్త అయినటువంటి మోషేని ఎవరు పంపించారు? దేవుడు. ఎలా చెప్పగలం? వీరందరూ ఏం చేశారు? దేవునికి మొర పెట్టుకున్నారండి. దేవునికి మొర పెట్టుకున్నారు. వీరు మొరని విని దేవుడు ప్రవక్త అయినటువంటి మోషే గారి ద్వారా వీరిని విడిపించడం అనేది జరిగింది. ఏమండి, ఇప్పుడు వారు కష్టాల నుండి బయటకు వచ్చారు. కష్టాల నుండి బయటకు వచ్చిన తర్వాత మేము కష్టాల నుండి బయటకు వచ్చాం, మంచి కనాను పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి మేము చేరుకున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని ఒక కృతజ్ఞత స్వభావం వారిలో ఉండాలండి. ఎప్పుడు మనం మంచి ఒక స్థాయికి వచ్చినప్పుడు మన పూర్వ స్థితిని కూడా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమండి, ఇప్పుడు ఒక పేదవాడు రేపటి రోజున ధనవంతుడైనప్పుడు ఆ ధనవంతుడు పేదరికంలో ఉన్నటువంటి వారిని చూసి హేళనగా మాట్లాడకూడదు. ఎప్పుడు గుర్తుంచుకోవాలి, నేను కూడా ఆ స్థితి నుండే నేను ఈ స్థాయికి ఎదిగాను అనేది మనుషులు ఎవరైతే గుర్తించుకుంటారో అప్పుడు మనలాగే ఇతరులను కూడా మనము ప్రేమించగలము. అవును కదా. మరి ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలును విడిపించిన తర్వాత వీరు వచ్చారు కదండి, వచ్చేసారు కనాన్ దేశానికి. వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఏం చేయాలి? మీరు పస్కా పండుగను ఆచరించాలి. ఎలాగ పస్కా పండుగను? పొంగని రొట్టెలను మీరు తినాలి, చేదు కూరలను మీరు తినాలి అని అన్నారు. అలా తిన్నప్పుడు ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? వాళ్ళ గర్భం నుండి వచ్చినటువంటి పిల్లలు అడుగుతారు కదా, ఏంటి ఈరోజు కాకరకాయ వండావు, చేదు కూరలు వండావు, పొంగల్ రొట్టెలు వండావు, రుచిగా లేదు అని అడుగుతారా? అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలి? వీడేం చెప్పాలండి? మనకు అన్న తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని బానిసరకం నుండి మనల్ని విడిపించాడు.
ఇలా విడిపించి మనల్ని ఆశీర్వదించి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా మనల్ని నడుచుకోమని దేవుడు చెప్పాడు అని చెప్పాలి కదండి. మరి వీరు అలా చేస్తున్నారా అంటే ఆచారంగా చేస్తున్నారు అంతే. ఏమండి, ఆచారంగా చేస్తున్నారు. రాను ఏం చేస్తున్నారు? దేవుని మాటల్ని మీరిపోతున్నారండి. వీరు చేదు కూరలను తింటున్నారు. అలాగే దేవుడు ఉట్టి కూరలు మాత్రమే కాదండి, చేదు రసాన్ని కూడా త్రాగడానికి ఇచ్చారు. ఎవరికి అంటే తప్పు చేసినటువంటి స్త్రీలు, ఎవరైతే దేవుని దృష్టికి అయోగ్యమైనది, దేవుని దృష్టికి అపవిత్రమైనది చేశారో, క్రియలు పాలు పొందారో వారికి చేదు రసాన్ని కూడా త్రాగనిచ్చినట్టుగా మనము చదువుకుంటాము. చూడండి, ఇంతకీ చేదు అంటే రాజైనటువంటి సొలొమోను గారు సామెతల గ్రంథంలో ఏమని రాయించారో మనం ఒక్కసారి చూడగలిగితే, సామెతల గ్రంథము 5వ అధ్యాయం తీయండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం నుండి. జారస్త్రీ పెదవుల నుండి తేనెకారును దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదును గలది, దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చేదును గురించి దేవుడు ఏమని రాయించాడు ఇక్కడ మన కోసం? ముసిని పండంత చేదు. ఏంటంట ముసిని పండంత చేదు అంటే అది మరణము కంటే చాలా ఘోరమైనది. అది మరణానికి, పాతాళానికి నడిపించేదిగా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నాడండి. ముసిని పంటంత చేదు ఏది ఉంది? ఇది దేని ఫలము అని అంటే, ఒక జార స్త్రీ పెదవుల నుండి ఏం కారుతుందంట? తేనె కారుతుంది. నిజంగా తేనె కారుతుందండి జార స్త్రీ నోటి నుండి? లేదండి. వారి మాటలు ఎలా ఉంటది? చాలా తీయగా ఉంటుంది. ఎలాంటి వారైనా పడిపోవాల్సిందే. ఏమండి, కాలేజ్ పిల్లల్లో మనం ఎవరినో ఎందుకండి, బయట మనం కొద్దిగా బయట జనాల్లో వెళ్ళి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళేటువంటి పిల్లల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందండి, ఎంతో మంది మధ్యలో ప్రేమలు జరుగుతుంటాయి. మరి ఇలాగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటే ఏం చేస్తాడు? చక్కగా అమ్మాయికి నచ్చిన విధంగా ఉండాలని కోరుకుంటాడు. అదే అమ్మాయి ఒక అబ్బాయికి నచ్చాలి అని అంటే ఏం చేస్తుంది? ఒక అమ్మాయి అబ్బాయికి నచ్చాలంటే చక్కగా తయారవుతుంది. తయారైనా వాడు లెక్క చేయలేదనుకోండి, అబ్బాయి లెక్క చేయలేదనుకోండి, ఏం చేస్తుంది? చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ఆ ప్రేమ కన్న తల్లి కూడా ఇవ్వలేదేమో అని అనుకుంటాడు అబ్బాయి కదండి. ఏమండి, తల్లి ప్రేమ కంటే అక్కడ ఎవరి ప్రేమ ఎక్కువైపోతుంది? ప్రేమించిన వాళ్ళ ప్రేమ, ప్రియుని ప్రేమ, ప్రియురాలి ప్రేమే ఎక్కువైపోతుంది. అప్పుడు వారి నోటి నుండి వచ్చే మాటలు ఎలా ఉంటాయంటే తేనె కంటే తీయగా ఉంటుందంట. ఎందుకు తేనె కంటే తీయగంటే ఒకరినొకరు అయిష్టంగా మాట్లాడుకోరు. తనకి ఏం నచ్చుతుందో, తన మనసులో ఏముందో అలాగా వారి మనసుకు నచ్చేటువంటి మాటలే మాట్లాడి ఏం చేస్తారు? వారిని పడగొట్టేస్తారండి. అది తేనె కారును అంటే, తేనె కంటే తీయనైన మాటలు అంటే అదండి. అది ఎలా ఉంటుందంట? దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. నూనె కంటెను నునుపైనవని ఎందుకంటున్నారు? ఎందుకండి నూనె కంటెను నునుపైనవి. ఇప్పుడు మనం అందరం బ్యాంగిల్స్ వేసుకుంటాం, గాజులు వేసుకుంటాం. ఒకవేళ చిన్న సైజు గాజులు మనం వేసుకున్నాము అని వేసుకోవాలి అని అనుకుంటే మనం ఈజీగా వేసుకోగలమా? లేదు. ఏం చేస్తాం? అప్పుడు చిన్నది ఆయిల్ రాస్తాం, నూనె రాసినప్పుడు
నూనె రాసి వేసుకుంటుంటే ఏమవుతుంది? అది నీట్గా జారిపోతుంది, ఏ ఇబ్బంది ఉండదు. అలా ఉంటుందట. ఎలాగా? నూనె కంటే చూడండి, నూనె కంటేను నునుపైనవి అంటే అది వినటానికి అంతా వినసొంపుగా ఉంటుందండి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదును గలది అని ఇక్కడ రాయబడిందండి. ప్రసంగి గ్రంథంలో ముసిని పండంత చేదు అనే దానికి ప్రసంగి గ్రంథంలో దేవుడు ఒక మాటలు రాయించాడు. అది మనం చూద్దాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగినటువంటి స్త్రీ. దేవుని దృష్టికి మంచి వారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. ప్రియమైన వారా, ముసిడి పండంతా అని అంటే ముసిని పండంతా చేదు అనే దానికి డెఫినిషన్ అండి. అది ఎలా ఉంటుందంటే మరణము కంటే ఎక్కువగా దుఃఖము కలిగించున్నది. ప్రియమైన వారా, దుఃఖం అనేది మనకి ఎప్పుడు వస్తుందండి? ఇక్కడ ఈ లోక రీతిగా ఎవరైనా చనిపోయింది కదండి, ఆ బాధ ఏంటో మనకు తెలుస్తుంది. అయితే ఆ బాధని మనం క్లాస్లో ఇంకేముందిరా, నన్ను ఇంతగా హింసిస్తున్నావు, ఇంతగా టార్చర్ పెడుతున్నావు, నేను కోల్పోవాల్సిందంతా కోల్పోయాను. ఫిజికల్ గా నాకు ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పేరు పోయింది, ప్రఖ్యాతి పోయింది, అంత పోయింది, పిల్లలు చనిపోయారు, ఇంకేముంది? నాలో ప్రాణం ఒకటే ఉంది అంటే మరణం ఒకటే ఉంది. అదే మనము ఎక్కువగా బాధాకరమైనటువంటి సంగతిని మనం అనుకుంటాం. అయితే ఇక్కడ ఏమంటున్నారు? మరణము కంటే ఎక్కువగా దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడేనంట. ఒకటి కనిపిస్తుంది. ఏంటిదది? అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. ఏమండి ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు వలల వంటిదే అని అంటే ఇప్పుడు చేపలు పట్టడానికి వల వేస్తారండి. ఎందుకు వేస్తారు? అందులో నుండి చేపలు పోకుండా. వలనే ఎందుకు వేయాలి? ఒక క్లాత్ వేయచ్చు కదా. ఎందుకు వేయరు? కవర్ వేయచ్చు కదా. ఎందుకు వేయరు అని అంటే అందులో ఉన్న నీళ్లు కూడా వచ్చేస్తుంది కదండి, చేపలతో పాటు నీళ్లు కూడా వస్తుంది. ఆ నీళ్ళ బరువుకి లాగలేరు కాబట్టి వల అని అన్నారు. వల అంటే నీళ్లు పోతాయి, ఇంటి చేపలే ఉంటుంది. అలాంటి వలలో నుండి చేపలు తప్పించుకోగలదా? తప్పించుకోలేదు. అలాగా ఉంటుందంట ఆ స్త్రీతో ఒక పరిచర్యం. ఎలా ఉంటుందంటే అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగినటువంటి స్త్రీ. అలాంటి మనస్సును బంధకముల వంటి చేతులను అంటే బంధించేస్తుంది. ఎవరు? స్త్రీ. స్త్రీ ఎలా ఉంటుందంటే బంధించేస్తుంది. అంటే అలా చేయడంతో అలా చేసేది స్త్రీ. అంటే అది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మరణము కంటే ఎక్కువగా దుఃఖము కలిగించేది ఎవరున్నారంటే స్త్రీగా ఇక్కడ మనకు కనిపిస్తున్నారండి. దేవుని దృష్టికి మంచి వారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. ప్రియమైన వల్ల దేవుని దృష్టికి మంచి వారైన వారు అంటే ఎవరు? దేవుని దృష్టికి ఎవరు మంచివారు? దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు, దేవుని వాక్య ప్రకారంగా నడుచుకునే వారు ఏమవుతారంట? తప్పించుకుంటారంట. అయితే ఎవరు? పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. ఎవరైతే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే వాక్యాన్ని పక్కన పెడతారో, ఎవరైతే వాక్యానికి విరోధంగా నడుచుకుంటారో వారు ఏమైపోతారు? ఇలాంటి స్త్రీకి, ఇలాంటి మరణము కంటే ఎక్కువగా దుఃఖము కలిగించేటువంటి స్త్రీకి అలాంటి క్రియలకి లోనైపోతారు. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? లోనైతే పాతాళానికి మనం వెళ్ళిపోతాం ప్రియులారా. అలాగే ద్వితీయోపదేశకాండం చూడండి, 32వ అధ్యాయం 32వ వచనంలో ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 32వ వచనం.
వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి అది గొమొర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పళ్ళు పిచ్చి ద్రాక్ష పళ్ళు, వాటి గెలలు చేదైనవి. ప్రియమైన వర్లారా, ఇక్కడ ఏమంటున్నాడు? వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి అది గొమొర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పళ్ళు పిచ్చి ద్రాక్ష పళ్ళు, వాటి గెలలు చేదైనవి. ఇక్కడ ద్రాక్ష పళ్ళని పోల్చి ఎవరికి రాశారు? ఎవరి గురించి చెప్తున్నారు చెప్పండి? ఇశ్రాయేలు గురించి చెప్తున్నటువంటి మాట అండి. ఆ రోజు సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి వారి గురించి దేవుడు రాయించినటువంటి మాట. ఎందుకు రాయించాడు? వారందరూ దేవునికి విరోధముగా పాపము చేసి ఉన్నారు కనుక వారికి ఈ ద్రాక్షవల్లికి చేదైనటువంటి ద్రాక్షవల్లికి పోల్చి దేవుడు రాయించి చెప్తున్నటువంటి మాట అండి. ఎందుకు రాయించారు? ఎందుకు వారు చేసిన పని ఏంటి అని మనం ఆలోచించినట్లయితే అదే ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 18వ వచనానికి వచ్చి మనం చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 18వ వచనానికి మనం వచ్చి చూడగలిగితే, ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకుంటున్నట్లును మరణకరమైన దుష్కృత్యమునకును అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆ జనముల దేవతలను అని అంటే ఆ జనులు ఎవరండి? అన్యులండి. అన్యులు ఏం చేస్తున్నారు? దేవతలను పూజిస్తున్నారు. అలాంటి దేవతలను పూజించడానికి మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే కాని స్త్రీయే కాని అంటే ఎవరి గురించి రాస్తున్నాడండి? ఇక్కడ ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడండి. మరి ఇశ్రాయేలు తండ్రి అయిన దేవుని నుండి ఎన్నో మేలు పొందుకున్నారు కదా. ఒక ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వచ్చేసరికి వారికి టైంకి ఆహారాన్ని, దాహం ఉంటే దప్పిక తీర్చడానికి నీళ్ళని, రాత్రిపూట మేఘస్తంభాన్ని, పగటి పూట అగ్ని స్తంభాన్ని, ఏమిటి సముద్రం దాటానికి ఆరిన నేలని, ఏమిటి వారి మాంసం తినాలి అంటే పూరిలని అన్ని దేవుడు ఇచ్చాడు. వారి అంగి మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. ఏమండి, మనం కష్టపడి మనం సంపాదించుకుంటేనే ఈ రోజు ఎన్ని రోజులు ఒక చీర కట్టగలము? ఎన్ని రోజులు ఒక జత చెప్పులు వేయగలమండి? ఒక సంవత్సరం కూడా మనకు రాదు కదండి. రోజు నడుస్తుంటే మరి దేవుడు 40 సంవత్సరాలు వారిని నడిపించాడంటే వారికి ఏ కొదువ లేకుండా వారితో పాటు అవి కూడా రోజు రోజుకి కొత్తదనం వచ్చేటట్టుగా దేవుడు అంతగా దీవించాడు అని అంటే వీరు దేవుణ్ణి ఎంత జ్ఞాపకం ఉంచుకోవాలండి కదా. అలా జ్ఞాపకం ఉంచుకోకుండా ఏం చేశారు? అన్ని దేవతలు అన్యులు ఎవరినైతే పూజిస్తున్నారో ఆ దేవతలను పూజించడానికి వెళ్ళిపోయారట. చూడండి, అలాంటి పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకుండానట్లు మరణకరమైన దుష్కృత్యమునకును అట్టి మూలమైనది మీలో ఉండుకున్నట్లను నేడు నేను ఈ నిబంధనను మీతో చేయించున్నాను. ఆ నిబంధన ఏంటి అంటే దేవుడు మీకు చేసిన మేళ్లను మీరు గుర్తుంచుకోవాలని దేవుడు వీరికి ఏం చేశాడు? చేదు కూరలను తినమని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియమైన వాతారా, మరి ఇలాగ చేదు అనేసరికి మనకి మరో పేరు గుర్తుకొస్తుందండి. ఏం పేరు అది? మన టైటిల్లో ఉంది కదా, పాఠం పేరు మారతో మధురం సాధ్యమేనా. ఈ మార అంటే చేదు అంటే మార. మరి దీని గురించి మార అనే పదము ఎక్కడ రాయబడి ఉంది? రూతు గ్రంథంలో రాయబడింది. ఒక్కసారి మనం చూడగలిగితే
రూతు గ్రంథము ఎక్కడ వస్తుందండి? న్యాయాధిపతుల తర్వాత రూతు వస్తుందండి. న్యాయాధిపతుల తర్వాత రూతు వస్తుంది. ఈ న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి కాలంలో, అంటే పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో, అప్పటికి రాజులు ఇంకా రాలేదండి. రాజులు రాలేదు, న్యాయాధిపతులు చూస్తున్నారు ప్రజలని, సమాజాన్ని. అలాంటి సమయంలో బెత్లెహేముకు కరువు వచ్చిందండి. కరువు కాలం వచ్చింది. కరువు అని అంటే తినడానికి తిండి ఉండదు, త్రాగడానికి నీళ్లు ఉండవు, పంట పండదు, భూమి అంతా నేలంతా ఏమైపోద్ది, ఎండిపోయి క్రాక్స్ వచ్చేస్తుంది, అంటే సారం కోల్పోతుంది. అలాంటి సమయంలో బెత్లెహేము నుండి ఒక ఫ్యామిలీ బయలుదేరుతుందండి. ఆ ఫ్యామిలీ ఎవరు? ఎలిమెలెకు. ఎవరు? ఎలిమెలెకు భార్య పేరు నయోమి. ఎవరు? నయోమి. వీరిద్దరు భార్య భర్తలండి. వీరు ఇద్దరు ఏం చేస్తారంటే, మన ఊరంటే ఏది? బెత్లెహేములో కరువు వచ్చింది కాబట్టి మనం పక్క దేశానికి వెళ్ళిపోదామని ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మరి మోయాబు దేశము దేవుడి వల్ల దీవించబడిందా? లేదండి. దేవుడు దాన్ని దీవించలేదు. అది శపించబడినటువంటి ప్రాంతం. మరి అలాంటి సమయంలో వీరికి తెలుసు కదండి, బెత్లెహేములో ఉన్నారు అంటే దేవుడు చేసినటువంటి మహత్కార్యాలని వీరికి తెలుసు. అయిన దేవునికి మోయాబులు అంటేనే ఇష్టం ఉండదు కదా. మరి అలాంటి వారు ఉన్నటువంటి దేశానికి వీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబ్ దేశానికి వెళ్ళిపోయారు. మాకు కరువు వచ్చింది, మేము ఇక్కడ ఉంటే చనిపోతామేమో అని ఏమేమో ఉంటాయి కదండి ఆలోచనలు. అలాంటి సమయంలో వీరు వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్ళిన తర్వాత నయోమి భర్త అయినటువంటి ఎలిమెలెకు చనిపోతాడు. అప్పటికి ఇద్దరు మగపిల్లలు ఉంటారు. వారు కూడా చనిపోతారు. భర్త చనిపోతాడు, ఇద్దరు మగపిల్లలు కూడా చనిపోతారు. ఎవరు వీళ్ళు? నయోమికి భర్త, మళ్ళీ పిల్లలు, కొడుకులు, కుమారులు. వీరు ముగ్గురు చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే, బ్రతుకున్నటువంటి కాలంలో వీరు మోయాబులో ఉన్నటువంటి స్త్రీలనే వివాహం చేసుకుంటారండి. వెళ్ళడమే తప్పు అని అంటే మళ్ళీ ఏం చేశారు? మోయాబులో ఉన్నటువంటి స్త్రీలను వీళ్ళు వివాహము చేసుకుంటారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు ముగ్గురు చనిపోవడం జరుగుతుంది. అలా జరిగిన తర్వాత నయోమికి కష్టం అనేది తెలుస్తుంది. ఏమండి, ఇంట్లో మగ దిక్కు లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? కొందరికి అనుభవం ఉంటుందండి. ఇప్పుడు సంపాదించేవాడే ఇంటికి దూరం అయిపోతే, సంపాదించే వారినే మనం కోల్పోతే ఆ ఇంటికి ఎంత కష్టం ఉంటుందో, ఎంత నష్టం జరుగుతుందో మనందరికీ తెలుసు. మన ఇళ్లలో జరగకపోయినా మన ఇరుగు పొరుగు ఇళ్లలో జరగడం మనం చూస్తున్నాం, సమాజంలో జరగడం చూస్తున్నాం కదండి. మరి అలాంటి పరిస్థితిలో తన ఇద్దరు కోడళ్ళను పెట్టుకొని ఎంత బాధపడి ఉంటుందండి. వారికి ఎవరు సంపాదించి పెడతారు? ఇంట్లో పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ఒకరు సంపాదించిందే మనం ఇంట్లో నలుగురు ఉన్నామంటే తినడం చాలా కష్టం. లైట్ బిల్ కట్టుకోవాలి, గ్యాస్ బిల్ కట్టుకోవాలి, ఇంటి రెంట్ కట్టుకోవాలి, నీళ్ళ ట్యాక్స్ కట్టుకోవాలి. ఏమండి, ఎన్నో ఖర్చులు ఉంటాయి. మన ఫుడ్కి, మన ఆరోగ్యపరంగా ఖర్చులు ఉంటాయి. అదే పిల్లలు ఉంటే పిల్లల ఖర్చులు ఉంటాయి. ఎన్ని రకాల ఖర్చులు ఉంటాయండి. మరి ఆ రోజులో ఇన్ని ఖర్చులు లేకపోయినా తినడానికి తిండికైనా మనం ఖర్చు పెట్టాలి కదండి నయోమి. మరి ఎక్కడ ఉంటుంది అంత స్థితి? తన స్థితి జీవితం ఏమైపోయింది? చాలా కష్టంలో పడిపోయింది. అప్పుడు తన ఇద్దరు కోడళ్ళని మరలా ఆ మోయాబు దేశం నుండి బెత్లెహేముకు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇలాగ రావడంతో మరి వారు ముగ్గురిని, ఇద్దరు కోడళ్ళని అలాగే అత్త, వీరు ముగ్గురు వస్తారు. నయోమి తన ఇద్దరు కోడళ్ళని తీసుకొచ్చేటప్పుడు చెప్తుంది తన కోడళ్ళ పేరేంటి? పెద్ద ఆమె పేరు ఓర్ప, చిన్న ఆమె పేరు రూతు. మరి తన కోడళ్ళతో అంటది, అమ్మ నేను ముసలిదాన్ని అయిపోయాను, నేను ఇంకా పిల్లలను కనలేను, మీరు నాతో ఉండడం ఎందుకు?
నా కుమారులు చనిపోయారు కదా, మీ భర్తలు చనిపోయారు కదా, మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి అని అంటుందండి. తన కష్టాన్ని బట్టి నేను పెంచలేను అని. అప్పుడు పెద్ద కోడలైనటువంటి ఓర్ప తన అత్తకి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. అలాగే చిన్న కోడలు మాత్రం అత్తను అంటి పెట్టుకునే ఉంటుంది. నీ దేవుడే నా దేవుడు అంటది, నీ జనమే నా జనం అంటది, నీ దేశమే నా దేశం అంటుంది. నువ్వేం తింటావో నేను అదే తింటాను, నువ్వేది కప్పుకుంటావో నేను అదే కప్పుకుంటాను. అంటే అడ్జస్ట్మెంట్ అయింది. తన అత్తని ఎలా చూసుకుంది? ఒక తల్లిలాగా చూసుకుందండి. తల్లిలాగా భావించింది కాబట్టే తన అత్తతో నేను ఉండిపోతానని డిసైడ్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది నయోమి? తన కోడలతో బెత్లెహేముకు వచ్చేటప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి జనాలందరూ చూస్తారు, ఈ నయోమి కదా ఎలిమెలకు భార్య కదా అని గుర్తుపెట్టి పలకరించినప్పుడు ఏమంటది? నువ్వు నయోమి కదా అంటే, కాదు నన్ను అలాగా పిలవకండి, నేను కష్టాలు పాలైపోయాను, కష్టాలు నాకు ఎక్కువగా వచ్చాయి, నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను మారా అని పిలవండి అని అంటుందండి. మారా అంటే ఏంటి? చేదు అండి. చేదు అంటే మన జీవితంలో ఎవరన్నా వచ్చి ఏమండి మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడిగారు అనుకోండి, చాలా బాగున్నానమ్మా అంటాం. మీకు ఏది లోట్లేదంటే ఏది లోట్లేదంటాం. అదే ఒకవేళ మన జీవితంలో రికవర్ చేసుకోలేనంత, మళ్ళీ మనం సంపాదించలేనంతగా ఏదన్నా కోల్పోయాం అనుకోండి, అది మనకి ఎలా ఉంటుంది? చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ బాధాకరమైనటువంటి ఆ జీవిత కాలాన్ని మనం ఏమంటాం? చేదు జ్ఞాపకాలుగా మనం పెట్టుకుంటాం. చేదు జ్ఞాపకాలుగా అంటే చేదు అనేది అందరూ ఇష్టపడతారా అండి? అందరూ ఇష్టపడరు. అది ఏదో ఒక వేసుకోవాల్సినటువంటి అవసరత వస్తే అది ఒక మెడిసిన్ విధంగా దాన్ని తీసుకుంటారు చేదుని. కానీ ఎవరు ఇష్టపూర్వకంగా 3 పూటల ఎవరు తీసుకోరండి. అది చేదు అంటే కష్టాలకి సంకేతంగా చేదు అనేది పదాన్ని ఉపయోగిస్తారు ప్రియమైన వాళ్ళారా. మరి ఇక్కడ నయోమి ఏం చేసింది? తనకు ఉన్నటువంటి కష్టాలను బట్టి నా పేరు నయోమి కాదు, మారాని పిలవండి అని అంటది. అంటే ఇక్కడ ఫుట్ నోట్లో ఏమని ఉంది? చేదు అని ఉందండి. ఇలాగా నయోమి జీవితం ఎలాగైపోయింది? చేదుగా ఉన్నదండి. అలాగా ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు అత్త కోడలు ఇద్దరు వచ్చేసారు బెత్లెహేముకు. మరి ఎలా బ్రతకాలి? అప్పుడు ఏమైనా ఇండస్ట్రీలు ఉన్నాయా, కంపెనీస్ ఉన్నాయా, ఏమైనా స్కూల్స్ ఉన్నాయా, కాలేజెస్ ఉన్నాయా? ఏవి లేవండి. అప్పుడు పొలంలో పండాలి, తినాలి. మరి పొలంలో పండడానికి వీళ్ళకు చేతులు ఏమైనా డబ్బులు ఉన్నాయా? ఏమి లేవు. అప్పుడు ఏం చేస్తుంది? తన భర్త అయినటువంటి ఎలిమెలకు ఉండేవాడు కదా, చనిపోయాడు కదా నయోమి భర్త. ఆ భర్తకు వంశావళిలోనే బోయేజ్ అనే వ్యక్తి ఉంటాడండి. ఆ బోయేజ్ కి పొలం ఉంటుంది. ఆ పొలంలో చాలా మంది పనివారు ఉంటారు. ఆ పనివారు పనిచేసేటప్పుడు ఆ పొలంలో పండినటువంటి పంటను కోసేటప్పుడు ఏమండి, కోసేటువంటి పని వాళ్ళు చక్కగా ఒకటి కూడా పడకుండా తీసుకెళ్తారా అండి? లేదు, అక్కడక్కడ వదిలేస్తారు. మరి అలాంటి పడిపోయినటువంటి పంటను ఏరుకోవడానికి అత్త నేను వెళ్తాను అని అంటే ఇక్కడ నయోమి సరే అమ్మ వెళ్ళు అని ఒప్పుకుంటుందండి. రుతు గారు వెళ్తానంటే ఒప్పుకుంటుంది. ఇలాగా రోజు వెళ్తూ వస్తూ అంటే బోయజు చూస్తాడు. ఆమెను చూసి ఎవరు ఈమె అని అంటే ఇలాగా పలానా ఎలిమెలకు కోడలు రూతు గారు అని తెలుస్తుందండి. తను తన భర్తను కోల్పోవడం కూడా తెలిసి జాలి పడతాడు. ఆమె మీద జాలిపడి అలాగా సరే నువ్వు రామ్మ, నువ్వు ఎప్పుడైనా వచ్చి నువ్వు ఏరుకో, ఆ పంటని నువ్వు ఏరుకో, ఎప్పుడైనా రావచ్చు, ఎవరు మీరు అడ్డకండి అని ఆ పని వారికి చెప్పడం అనేది జరుగుతుంది. ఇలాగా రోజులు గడిచే కొద్దీ బోయేజు దగ్గరికి కోరుండి అత్త ఏం చేస్తుంది? రూతు గురించి ఆలోచించి రూతును బోయేజు దగ్గరికి పంపిస్తుందండి. ఇలాగ పంపించినప్పుడు అక్కడ కొద్దిగా వారిద్దరు మంచి మాటలు మాట్లాడుకోవడం, అలా తర్వాత బోయేజు రూతును పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అలాగ అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలను పిలిచి వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలాగ చేసుకున్న తర్వాత రూతు మరియు బోయేజ్ గర్భము ద్వారా ఎవరు వస్తారు? పిల్లలు పుడతారండి. వివాహం తర్వాత పిల్లలు పుడతారు. ఇలాగా వారి గర్భం ద్వారా ఎవరు వస్తారో చూడండి. ఎంతమంది పిల్లలు పుడతారు? 7
కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న కోడలు. 4వ అధ్యాయం ఋతు గ్రంథము 4వ అధ్యాయం 15 వచనం చూడండి. ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకెక్కువగా నున్న కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడు దగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దారిగా నుండెను. ఆమె కొరకు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిరి. అతడు దావీదుకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ వీరి గర్భం నుండి ఎవరు వచ్చారు? ఓబేదు పుట్టడం అనేది జరిగింది. ఓబేదు తండ్రి ఎవరు? యెషయి. యెషయి కుమారుడు దావీదు. ఇలాగ దావీదు గర్భము నుండేనా యూదా గోత్రపు సింహం పుట్టింది. ఎవరు? యేసుక్రీస్తు వారండి. అంటే యేసుక్రీస్తు వారు పుట్టడానికి ఒక కారణ జన్మురాలిగా ఉండిపోయింది. ఎవరు? రూతు. ఆ రూతు అంటే అన్యురాలైన మోయాబురాలైనటువంటి రూతును అత్త అయినటువంటి నయోమి ఏం చేసిందండి? యేసుక్రీస్తు పుట్టడానికి ఒక కారకురాలైంది. అంటే దేవుని యొక్క మాటలను, అంటే బెత్లెహేంలో ఉంది అని అంటే ఆమె ఇశ్రాయేలురాలేనా? అంటే దేవుడు ఇచ్చినటువంటి కట్టడలను ఈమె ఏం చేసింది? క్రమేణంగా తన కోడలికి చెప్పిందో అంటే నడిపించింది. ఆ మార్గంలో ఒక మంచితనంలో ఒక మంచి మార్గంలో నడిపించింది. కాబట్టే దేవుడు ఏం చేశాడు? ఆమె పట్ల కనికరించి యేసుక్రీస్తు పుట్టడానికి ఒక కారకురాలిగా దేవుడు చేయడం అనేది జరిగింది. ప్రియమైన వాళ్ళారా, మరి ఇంతకీ దేవుడు అంటే ఇక్కడ ఒక నయోమి అంటే చేదైన జీవితం నుండి దేవుడు ఒక మంచిగా ఒక తీయని ద్వారా అంటే ఒక మధురంగా దేవుడు తన జీవితాన్ని మార్చాడు. ఒక రూతు జీవితాన్ని కానీ ఒక నయోమి జీవితాన్ని ఎలా చేశారండి? వారి కష్టాల నుండి ఏం చేశాడు? మంచి ఒక స్థాయికి తీసుకొచ్చాడు. అంటే చేదైన జీవితం నుండి ఒక మధురమైన జీవితానికి దేవుడు వారిద్దరిని నడిపించాడు. ఎప్పుడు నడిపించాడు? దేవుడికి ఎప్పుడైతే వీరిద్దరూ లోబడ్డారో, దేవుని మాటలను ఎప్పుడైతే వీరు గైకొన్నారో అప్పుడు దేవుడు ఏం చేశాడు? వీరిద్దరి జీవితాన్ని మధురంగా మార్చారు. ప్రియమైన వాళ్ళరా, మరి ఇలాగా ఎంతో మంది మనకు కొత్త నిబంధనలోకి వస్తే చాలా మంది అపోస్తులు మనకు కనిపిస్తారు కదా. తర్వాత ఈ రూతు గ్రంథం తర్వాత ఎంతో మంది రాజులు వస్తారు, ఎంతో మంది ప్రవక్తలు వస్తారు. వారి అందరి జీవితము చాలా బాగుందా? వారందరూ చాలా సుఖ సంతోషంతో చక్కగా ఉన్నారు, రిచ్గా? లేదండి. వారందరూ ఎవరి కోసం పుట్టారు? దేవుని కోసం, దేవుని ఒక పని చేయడానికే పుట్టారు. ఎంతో మంది ప్రవక్తలు కానీ, ఎంతో మంది రాజులు కానీ ఏమండి దేవుని ఒక వాక్యాన్ని నెరవేర్చడానికి తమకు అప్పగించినటువంటి పిల్లలని ఒక సరైన మార్గంలో నడిపించాలని వారు ఎన్నో కష్టాలన్నీ పొందుకున్నారు కదా. ఎవరైనా సుఖంగా బ్రతికినట్టు ఉందా అండి? లేదండి. ఎంతోమంది ప్రవర్తనలు ఏం చేశారు? ఆ రోజు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా కాదు ఇలా బ్రతకాలని దేవుని ఒక మాటలను చెప్తుంటే ఎవరైనా గౌరవించారండి? లేదండి. ఒక్కొక్క ప్రవక్తని ఒక్కొక్క విధంగా చంపేసినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే కొత్త నిబంధనలోనికి వచ్చి మనం చూడగలిగితే ఎవరున్నారు? ఎంతమంది అపోస్తులు ఉన్నారు. వీరు అపోస్తులు ఎవరు? యేసుక్రీస్తు శిష్యులు. మరి యేసుక్రీస్తు శిష్యులు అంటే ముందు యేసుక్రీస్తు గురించి మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ఎవరండి? దేవుని జ్యేష్ఠ కుమారుడు, ప్రియమైన కుమారుడు. మరి మన పిల్లల్ని మనం ఎవరైనా మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మనం కొడతాము, కొడతామండి, కొట్టము. మరి దేవుడు అంతగా ప్రేమించినటువంటి తన ప్రియ కుమారుని మన కోసం ఏం చేశాడు? ఈ లోకానికి పంపించాడు. దేవుని దగ్గర ఉన్నన్ని రోజులు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారండి? చాలా
గొప్పగా ఉన్నారు, మహిమ పదవితో ఉన్నారట. దేవుని ఒక కుడి పార్శ్వమున యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. మరి యేసుక్రీస్తు వారు లేకుండా ఈ లోకం ఏమైనా కలిగిందా? లేదండి. సృష్టి కార్యక్రమంలో యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. మరి అలాంటి యేసుక్రీస్తు వారు మన కోసం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు జన్మించడానికి ఏదైనా ఇంత స్థలం దొరికిందండి? దొరకలేదండి. ఆయన ఎక్కడో పుట్టడానికే స్థలం లేకపోయింది. అలాంటి మహానుభావుడు అండి యేసుక్రీస్తు వారు. అంత దీనమైన స్థితిని, దాస్యమైన స్థితిని, అంత చిన్న స్థితిని ఎవరి కోసం భరించారు? మన కోసం. యేసుక్రీస్తు వారు నేను అలాగా మీ పిల్లల్ని రక్షించడానికి నేను వెళ్తానని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. వచ్చారు తర్వాత జీవితమైన ఏదైనా సుఖంగా ఉందా? ఆయనకు మానసికంగా ప్రశాంతంగా ఏదైనా ఉందా? లేదండి. ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు. ఏమండి, ఎవరైనా వివాహం కాకుండా పిల్లల కంటే ఎలాగంటారండి? వివాహం కాకుండా పిల్లల కంటే కన్నటువంటి తల్లిని తిడతారు, పిల్లల్ని పుట్టినటువంటి పిల్లల్ని కూడా తిడతారు కదండి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది పిల్లల్ని ఎక్కడ పడేస్తున్నారండి? చెత్త కుప్పల్లో పడేస్తున్నారు ఈ రోజు సమాజంలో. వారి అక్రమ క్రియల వలన కన్య మరియ గర్భవతి అయ్యి కుమారుని కన్నదే. మరి యేసుక్రీస్తు వారు ఒక దేవుని యొక్క మాట చొప్పునే కదా వచ్చారు. మరి అలాంటి యేసుక్రీస్తు వారిని ఎవరైనా గౌరవించారంటే ఎవరు గౌరవించలేదు. అందరూ తూలనాడిన వారే. ఆయన నుండి ఎన్నో స్వస్థతలను పొందారు, ఎంతో ఆకలిని తీర్చుకున్నారు, ఎన్నో కష్టాల నుండి సమస్యల నుండి బయటికి వచ్చారే కానీ ఆయనని ఎవరు కూడా ప్రశంసించలేదండి. లాస్ట్కి ఏం చేశారు? యేసుక్రీస్తు వారినే సిలువ వేయండి కేకలు వేశారండి. అప్పుడు ఈ సిలువ వేసినప్పుడు ఏదైనా ప్రశాంతంగా ఆయనను మరణానికి అప్పగించారంటే లేదు, ఒళ్ళంతా గాయాలే. మనం చూసినటువంటి తప్పుడు చూపుకి ఆయన కళ్ళల్లో దిగేటట్టుగా ఏం చేశారు? ముళ్ళ కిరీటం పెట్టారు. మన తప్పుడు ఆలోచనకి ఆయన ఏం చేశాడు? ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. అలాగే మన చేతులతో చేసినటువంటి తప్పుడు పనులకి ఆయన ఏం చేశాడు? మేకులను దిగగొట్టించుకున్నారు. అలాగే మనం తప్పుగా నడుచుకున్నందుకు ఏం చేశారు? తన కాళ్ళలో మేకలు పడ్డాయి. ఏమండి, మన దేహంతో చేసినటువంటి పనికి, తప్పుడు పనికి తన ప్రకటనలో ఏం చేశారు? బల్యాన్ని పొడిచారు. ఇలా ఒళ్ళంతా గాయాలే. ఏమండి, మనకు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఒక ముళ్ళు గుచ్చుకున్నది అనుకోండి, మళ్ళీ మనం నడవగలమా? నడవలేమండి. ఒకటి తప్ప 40 దెబ్బలు ఆయన కొట్టించుకున్నారంటే ఎవరి కోసం? మన కోసం. అంటే అది చేదైనదా జ్ఞాపకం, తీయనైనదా? చేదైనదే. అయితే యేసుక్రీస్తు వారు అలాగా చనిపోకపోతే మనకు రక్షణ అనేది కలుగుతుందా? రక్షణ అనేది కలగదండి. మనల్ని పాపం నుండి విడిపించే వాళ్ళు ఎవరు? మనం పడాల్సింది ఆ సిలువలో. మనం చేసినటువంటి నేరానికి యేసుక్రీస్తు వారు ఎలాగైతే మరణాన్ని పొందుకున్నారో ఆ మరణం ఎవరికి రావాల్సింది? అది న్యాయంగా చూస్తే మనకు రావాలండి. మనకు ముళ్ళ కిరీటం పెట్టాలి, మన కాళ్ళకు చేతులకి మేకులను కొట్టాలి, మన ఒళ్ళంతా కొరడాలతో కొట్టేయాలి, ప్రకటెంకుల బల్లన్నీ పొడిపించుకోవాలి. ఆ శిక్ష అంతా మనం భరించాలండి. అది చేదైనది. అలాంటి చేదైన జీవితాన్ని యేసుక్రీస్తు వారు తీసుకొని మనకేమిచ్చారు? మధురమైనటువంటి జీవితాన్ని ఇచ్చారు. ఆయన ఒక పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మన పాపముల్ని కడిగారండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి మాటలని అందరికీ, సమాజానికి చెప్పాలి. సమాజంలో ఉన్నటువంటి దేవుని పిల్లలకి చెప్పి వారిని మార్చాలని వారు పగలనక రాత్రనక చాలా ప్రయాసపడ్డారండి. ఇలాగ పడినటువంటి ప్రయాసంలో వారికి ఎక్కడైనా సుఖం అనేది ఉందండి? లేదండి. చివరికి వచ్చేసరికి వారందరూ ఏమైపోయారు? హతసాక్షులుగా మారిపోయారు. మరి ఇలాగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూడగలిగితే ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, డేరాలు కుట్టుకున్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నాడు, ఏమండి న్యాయాధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇలాగ ఇంచుమించు 42 మంది వారు పడినటువంటి కష్ట ప్రయాసము ద్వారానే మన చేతికి ఏమొచ్చిందండి? బైబిల్ అనేది వచ్చింది.
అంటే వారు ఒక పడినటువంటి కష్టం వారికి చేదైనా వారు చనిపోయిన తర్వాత వారికి మధురంగా ఎక్కడుంది? పరదేశంలో ఉందండి. వారు పడినటువంటి చేదు మనకి ఎలాగుంది? ఈ రోజున మధురంగా మనకు ఇవ్వబడింది ప్రియమైన వాళ్ళారా. మరి ఇలాగ దేవుడు మనకు 66 గ్రంథాలని ఇచ్చి మనుషులైన వారు ఇలాగ బ్రతకాలని దేవుడు ఒక మంచి మాటలు మనకోసం రాయించాడు. అలాగ రాయిస్తూ మళ్ళీ మనకు దేవుడు హెచ్చరికమైనటువంటి మాటలను అపొస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా మన కోసం రాయించాడు. ఆ మాటను మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన హేషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియమైన వల్లరా ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. అంటే దేవుని కృప మనకు ఉంది. ఎలాగా? సత్యవాక్యాన్ని మన మధ్యలో బోధింపబడుతుంది. అలాంటి సమయంలో తప్పిపోవునేమో అంటే అలాంటి వాక్యానికి, సత్యవాక్యానికి మనం దూరం అయిపోతామేమోనని చేదైనా వేరు ఏదైనా మొలిచి మనల్ని ఏం చేస్తుంది? కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. అంటే మనం సత్యవాక్యాన్ని వింటున్నాము, పరీక్షలు రాస్తున్నాము, ఉత్తీర్ణాలు అవుతున్నామే, కానీ మన జీవితంలో ఎంతవరకు మనము అన్వయించుకున్నాము, దాని ప్రకారంగా ఎంతవరకు మనం నడుచుకుంటున్నాము అనేది మనం చూసుకోవాలండి. ఎవరైనా వచ్చి ఏదైనా ఒక మాట మాట్లాడారనుకోండి, ఎక్కడ చదువుకున్నాము? సామెతల గ్రంథము 5వ అధ్యాయము 3-4 వచనాలను మనం చూసాం కదా. మరణం కంటే చాలా ఘోరమైనటువంటి ఫలము. ఆ ఫలం ఎవరు తీసుకొస్తారు? స్త్రీ. అలాంటి ప్రవర్తన వలన, అలాంటి సాంగత్యము నుండి మనల్ని దూరంగా ఉండమని అంటున్నాడు. ఏమంటే ఎవరైనా వచ్చి బైబిల్లో లేని విధంగా మీరు ప్రవర్తించమంటే మనము ప్రవర్తించకూడదు. అలాగే బైబిల్లో లేని మాటలను చెప్పి ఎంతోమంది క్రైస్తవులను ఈరోజు మోసపరుస్తున్నారు కదండి. అలాంటి వారి మాటల్ని మనము వినకూడదు. ఆ పూటకి అది చాలా మనకు అవసరంగా ఉన్నా, మనకు అనుకూలంగా ఉన్నా అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? పాతాళానికి తీసుకొని వెళ్ళిపోతుంది ప్రియమైన వాళ్ళరా. అలాగే గలతీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. 5వ అధ్యాయము 4వ వచనంలో, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుడు మన పరిస్థితి దేవుడు ముందే ఎరిగి ఉన్నారు కనుక ఎలా రాస్తున్నాడు? మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఇది మన గురించి రాస్తున్నాడండి. ఫస్ట్ మనం ఈ సంఘానికి వచ్చినప్పుడు సత్యవాక్యాన్ని విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిలబడిపోతాయి. అమ్మో ఇలాగుందా, దేవుని వాక్యం దేవుడు ఇలా రాయించాడా, మన పరిస్థితి ఏమో ఇలాగుంది, దేవుడేమో ఇలా రాయించాడు, నిజంగా నేను ఇలా ఉంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతానని ఒక్కసారి భయం అవ్వదా అండి మన జీవితాలను గుర్తు చేసుకున్నప్పుడు? మరి ఆ క్షణం మనం ఏమనుకుంటాం? సరేలే, దేవుడు మనకు ఆప్షన్ ఇచ్చాడు కదా, బాప్తిస్మం ద్వారా మన పాపాన్ని కడుక్కొని కొత్తగా జన్మించి రక్షణ పొంది దేవుని బాటల్లో పవిత్రంగా జీవించాలని ఒక నిర్ణయాన్ని తీసుకొని బాప్తిసం తీసుకున్నాం అనుకోండి, ఆ కొత్త రోజులు ఎలా ఉంటుందండి? చాలా మనమే భయం వేసి ఒక్కొక్క అడుగు చూసి వేస్తాము. ఎలాగా?
ఒక సోప్ వేసినటువంటి గచ్చు మీద కాలు పెట్టగలమా? ఈజీగా పరిగెట్టుకుని వెళ్ళగలమా? వెళ్తే ఏమైపోతాం? జరుగుమని జారిపోతాం. అలాగా మనం ఏ పని చేసినా అమ్మో ఇది దేవునికి ఇష్టమా లేదా, ఇది దేవుని వాక్య ప్రకారంగా ఉందా లేదా అని ప్రతి క్షణం మనల్ని మనం పరీక్షించుకుంటాము. కొంతకాలమే అది కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేస్తామండి? దాన్ని అలాగా పక్కన పెడతాం. ఇంకా ఎన్ని రోజులు మన ఇష్టాలన్నీ ఇలాగా నెరవేర్చుకోకుండా పక్కన పెట్టాలి అని అలాగ చిన్న చిన్నదిగా పాపాలకు మనము లోనైపోతామండి. అలా ఉన్నటువంటి పరిస్థితిని దేవుడు ఇక్కడ మన కోసం రాయిస్తుంది. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి. ప్రియమైన వాళ్ళరా, మనం ప్రతిరోజు ఏం చేయాలంట? జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలంట. దుష్ట హృదయము, ఆ దుష్ట హృదయంలో ఏముంటుంది? దుష్ట హృదయానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అని మనం చూడగలిగితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరలు కొలుపుచున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి? వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచ్చు. డంబమైన మాటలు అంటే ఏమనంటారండి? గొప్పపోతారు అని అంటారు కదా. గొప్పలు చెప్పుకుంటారు, గొప్పపోతారు, లేని చెప్పుకుంటారే నేను అలాగా నేను ఇలాగా అని అనుకుంటారు కదా. అలాంటి మాటలు డంబపు మాటలు పలుకుచ్చు. తామే శరీర సంబంధమైన దురాశలు వారే శరీర సంబంధమైన అంటే ఉన్నదంటే సరిపెట్టుకోరు. నాకు ఇంకా కావాలి ఎదుటి వాళ్ళకంటే నేను అన్ని విధాలుగా గొప్పగా ఉండాలని ఆశించడం శరీర సంబంధమైంది. పై వేషం గురించి ఆలోచించడం, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఇలాంటివి. దురాశల గలవారే తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించు వారిని పోకిరి చేష్టల చేత మరలు కొలుపుచున్నారు. అంటే ఇలాంటి క్యారెక్టర్ ఎవరితో అయితే ఉంటుందో వారి నుండి మీరు దూరంగా ఉండండి, మీరు అలాగా ప్రవర్తించకండి అని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడండి. ఇది చేదైనటువంటి జీవితం నుండి మధురమైనటువంటి జీవితానికి రావడం అంటే మన చేదైన జీవితం ఏంటి? మనం బాప్తిస్మం పొందకుండా ఉన్న పూర్వపు స్థితి మన చేదైన జీవితం. మరి బాప్తిస్మం పొందుకున్న తర్వాత మన జీవితం ఎలా ఉండాలి? మధురంగా ఉండాలి. ఏమో తీసుకున్నటువంటి మొదట్లో ప్రారంభంలో మధురంగా ఉండి ఇప్పుడు మళ్ళా చేదుగా మారిందనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతామండి? పాతాళానికి వెళ్ళిపోతామండి. అలా కాకుండా దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ఎప్పటికీ మధురంగా ఉంచుకొని దేవుడు ఇచ్చినటువంటి సంకల్పాన్ని నెరవేరుస్తూ ఆ దేవుడు ఉన్నటువంటి లోకానికి చేరాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. అందరూ ఓపిక విన్నందుకు అందరికీ నా వందనాలు.